సద్గురు అనుగ్రహాన్ని పొందటానికి అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున సాయిబాబా కృప పొందాలంటే బాబా స్వయంగా చూపించిన 3 మార్గాలను గుర్తుంచుకోండి. మొదటిది శ్రద్ధ మరియు సబూరి. శ్రీ సాయి సచ్చరిత్రలో రాధాబాయి దేశ్ముఖ్కు బాబా చెప్పిన గొప్ప బోధ ఇదే. నాపై అచంచలమైన విశ్వాసం ఉంచు, సహనంతో వేచి ఉండు. సరైన సమయంలో నేను నీకు కావలసింది తప్పకుండా ప్రసాదిస్తాను. గురుపౌర్ణమి రోజున మీ బాధలన్నీ బాబా పాదాల వద్ద ఉంచి శ్రద్ధతో ప్రార్థించండి. రెండవది గురుస్మరణ. ఈరోజు శ్రీ సాయి సచ్చరిత్రలో ఒక్క అధ్యాయమైనా చదవండి లేదా భక్తితో వినండి. ఎందుకంటే బాబా లీలలను స్మరించడం అంటే గురువునే స్మరించటం. భక్తితో పలికే ప్రతి సాయినామము బాబా హృదయానికి చేరుతుంది. మూడవది సేవ. బాబా ఎప్పుడూ చెప్పింది ఒక్కటే, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి, బాధలో ఉన్నవారికి తోడుగా నిలవండి, ప్రతి జీవిలో నన్నే చూడండి. ఈ గురుపౌర్ణమి రోజున ఒక చిన్న సహాయమైనా చెయ్యండి. అదే బాబాకిచ్చే గొప్ప గురుదక్షిణ. శ్రద్ధ, సబూరి, సేవ, ఈ 3 గుణాలను గురుపౌర్ణమి సద్గురు